అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉందో. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ కొద్ది గంటల్లో అంటే నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నది చెక్ చేద్దాము. సో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇంకా ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే ఏంటి, మీరు ఇంకా ఏం తెలుసుకోవాలి అని చెప్పేసి చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రీడింగ్ మనము నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్ కోసం చేస్తున్నాము. సో కాబట్టి చేంజెస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి చేంజెస్ చిన్నది కూడా, చాలా చిన్న చేంజెస్ కూడా అయ్యుండొచ్చు అనమాట. అండ్ కొంతమందికి మీరు ప్రాసెస్ కనుక చాలా టైం నుంచి మీ లైఫ్లో నడుస్తుంది మీకు అని అంటే ఈ చేంజెస్ నెక్స్ట్ కొద్ది గంటల్లో చాలా స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఐ జస్ట్ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. మరి రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. Universe, please give reading for my collective. Please give reading for my collective. What is going to happen in my collective's life in next few hours? What is going to happen to my collective in the next few hours? In the next few hours. So, messages వచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. Eight of Pentacles, King of Pentacles, చాలా స్ట్రాంగ్ పెంటికల్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో చాలా స్ట్రాంగ్ మటీరియల్ సక్సెస్ చూపిస్తుంది. 10 of Swords, one more universe. Two of Swords. బాటమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి 2 of Pentacles చూపిస్తుంది మనకి. సో ఈ రీడింగ్లో మనకు పెంటికల్ ఎనర్జీ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు మీ లైఫ్ గురించి చాలా స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు జస్ట్ మీరు డ్రీమ్స్, ఇంకా ఏదైనా మీ గోల్స్ రీచ్ అవ్వాలి, దేని గురించి అయినా సరే జస్ట్ ఆలోచనలో మాత్రమే ఉంది, ఇంకా వర్క్ అనేది పెట్టలేదు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి ప్రాక్టికల్గా ఆలోచించడం, ఇది వర్క్ అవుతుందా, ఇది నిజంగానే పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ విధంగా అనమాట, ఈ విధంగా ఆలోచించే ఛాన్సెస్ అనేది నెక్స్ట్ చూపిస్తుంది. లెట్స్ సే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే మీరు ఓన్గా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కొద్ది టైం నుంచి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు యాక్షన్ తీసేసుకొని చూద్దాము ఎలా ప్రాక్టికల్గా వర్క్ ఎలా అవుతుంది అని చెప్పేసి ప్లేస్ కోసం వెళ్ళి సెర్చ్ చేయడం కొంతమంది, లేకపోతే అడ్వాన్స్ ఇలాంటిదంతా మనీ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేయడము, సేవ్ చేయడం, ఇదంతా ఉంటుంది రైట్. ఇలా అనమాట. అంటే ఇప్పుడు వరకు ఏదైతే డ్రీమ్స్లో ఉందో, జస్ట్ ఆలోచనలో నడిచిందో అలాంటిది ఇప్పుడు ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు యాక్షన్ 3Dలో ఇప్పుడు మన ఫిజికల్ వరల్డ్లో చేయడం అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అట్లీస్ట్ దాని గురించి అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఫస్ట్ స్టెప్ అనేది నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు తీసుకోబోతున్నారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకో కొద్ది గంటల్లో చాలా మందికి ఫినాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఇది కూడా స్పెషల్ ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్తో చాలా టైం వరకు ఆగిపోయినది ఇది. అంటే మీరు దేనికైనా ఇన్వెస్ట్ చేసిండొచ్చు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇంతవరకు దానికి సంబంధించిన అవుట్కమ్ రాలేదు. సో మీరు వెయిట్ చేయడం అనమాట, స్టాగ్నెంట్ లాగా అనిపించడం. ఈవెన్ ఒకవేళ బిజినెస్ అయినా సరే గ్రోత్ సరిగా లేకపోవడము, వర్క్లో మీరు కష్టపడుతూ ఉన్నా అంతగా ప్రోగ్రెస్ లేకపోవడము, సో ఇలా స్టాగ్నెంట్ అయిపోవడం అంటే ఆగిపోయి ఉండడం అనమాట, స్టక్ అయినట్లు. సో ఇప్పుడు అలాంటిది ఏదైనా ఉంది అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు దీనికి సంబంధించి ఒక ప్రాఫిట్, ఒక మూవ్మెంట్ అనేది చూడడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.
అసలు మీరు ఏదైనా సేల్స్లో ఇలాంటి దాంట్లో ఉంటే అసలు జరగట్లేదు అని అంటే సడన్గా కొంచెం మంచి పాజిటివ్గా గ్రోత్ అనేది రావడము, ఒక మంచి అంటే ఇంకా మీరు పెట్టిన కష్టానికి కొంచెం ఫలితం అనేది మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో చూస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి మనీ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ చూపిస్తుంది నెక్స్ట్ కొద్ది గంటల్లో. ఇది ప్రతి ఒక్కరికి డిఫరెంట్. మీరు ఇంత ఎర్న్ చేయాలి అని అనుకుంటే ఈ గోల్ని మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో రీచ్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదో డెసిషన్కి సంబంధించి ఇలా స్టక్ అయిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది ఏదైనా కనెక్షన్కి సంబంధించి అయ్యుండొచ్చు, ఏదైనా రిలేషన్షిప్ అయ్యుండొచ్చు, జస్ట్ రొమాంటిక్ అనేది కాదు, పేరెంట్స్తోనూ లేకపోతే సిబ్లింగ్స్తోనూ ఇంకా ఎలాంటి రిలేషన్ అయినా సరే అయ్యుండొచ్చు. మీరు స్టక్ అయిపోయినట్లు ఫీల్ అవుతుండడము, ఏదో ఆఫరో లేకపోతే ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మైండ్లో చాలా టైం నుంచి. బట్ ఏంటి అని అంటే ఆగిపోయి దాని గురించి నెగిటివ్గా ఆలోచించడము, చెప్తే ఏదైనా అనుకుంటారేమో, దీనికి పాజిటివ్గా రాదేమో ఆన్సర్ అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉండిండొచ్చు. అంటే మధ్యలో అనమాట ఆగిపోయి ఉండడము, థింక్ చేస్తూ ఉండడం మాత్రమే ఉంది. సో దీనికి సంబంధించి కూడా మీరు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏంటి అని అంటే ఒక చిన్న స్టెప్ తీసుకోవడము, ఏదైనా కమ్యూనికేట్ చేయాలనంటే వెళ్ళి మాట్లాడడం, అది కూడా చాలా ప్రాక్టికల్గా ఇది నేను చేయాలనుకుంటున్నాను, ఇది నా లైఫ్లో నాకు ఇష్టమైన సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి మీరు ఆ సిచ్యువేషన్కి సంబంధించి అవతల పర్సన్తో లైక్ వేరే వాళ్ళతో మాట్లాడేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది కూడా చాలా చాలా స్ట్రాంగ్గా పీస్ఫుల్గా ఉండి ఒక గ్రౌండెడ్ ఎనర్జీలో ఉండి మీ ఒపీనియన్ని మీరు అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఫార్వర్డ్ మూమెంట్ అయితే ఉంది. స్టక్ అయిపోయారు అని అంటే అట్లీస్ట్ ఒక చిన్న మూవ్ అనమాట, ఒక స్టెప్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఇది దేనికైనా రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇంకొంతమందికి నెక్స్ట్ కొద్ది గంటల్లో ఏమవుతుంది అని అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, లేకపోతే వర్క్ సిచ్యువేషన్లోనో ఇంకా ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీ గురించి ఏదైనా నెగిటివ్గా వేరే వాళ్ళు చెప్పడం లాంటిది, లేకపోతే ఇక్కడ ఏమవుతుందని అంటే కొంతమందికి ఈ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు మీ గురించి ఇది నాలో వర్క్ చేయాలి, ఇది నాకు నెగిటివ్ అనిపిస్తుంది, నేను ఇది ఇంప్రూవ్ చేసుకుంటే నాకు పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి లాంటిది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మీరు జాబ్లో ఇప్పుడు కోర్సెస్ చాలా ఉన్నాయి, మీరు మంచి పొజిషన్లో రావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వెంటనే మీకు నేను ఈ కోర్స్ తీసుకుంటే నాకు దీని నుంచి డబ్బులు ఎక్కువ వస్తుంది, సో నేను తీసుకోవాలి అని చెప్పేసి అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. సో అలాంటిది ఏదో కూడా చూపిస్తుంది. అంటే ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీకు. అంటే కొంచెము మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడము, సెక్యూర్ అవ్వడము, ఇంకా స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం మీ లైఫ్లో, మీ గురించి మీరు ఆలోచించుకోవడం అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఒక లైన్లో ఎలా చెప్పొచ్చు అంటే ఊహల్లో కాకుండా ఇప్పుడు మీరు యాక్షన్స్ ఆ ఇల్యూషన్స్ నుంచి ఓవర్ డ్రీమింగ్ నుంచి బయటకు వచ్చి ఇది నేను ఇప్పుడు చేయాల్సిందే అని చెప్పేసి అంటే రియలిస్టిక్గా ఆలోచించేది, రియలిస్టిక్ స్టెప్ అనేది తీసుకోబోతున్నారు నెక్స్ట్ కొద్ది గంటలు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇది వాళ్ళ సెల్ఫ్గా కూడా అంటే వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవడం, అంటే ఇది మనీ ఎక్స్టర్నల్ థింగ్ గురించే కాకుండా వాళ్ళ గురించి వాళ్ళు అంటే మీరు ఇప్పుడు మీలో ఏదైనా మీకు చిన్నగా అంటే కొంచెం ఫ్లా లాగా అనిపిస్తుంది అనుకోండి, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వినకుండా వెంటనే రియాక్ట్ అవుతున్నారు, అది ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, రైట్? అలాంటిది ఏదైనా ఉంటే మీలో మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. దానికి సంబంధించి నోటీస్ చేస్తున్నారు. సో నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఇది నేను ఇలా ఉన్నందుకు అవతల పర్సన్ అట్రాక్ట్ అవ్వట్లేదు, వాళ్ళు కనెక్షన్స్లో ఉండట్లేదు, లేకపోతే దూరంగా డిటాచ్ అవుతూ ఉన్నారు, లేకపోతే మీకే నచ్చట్లేదు, దానివల్ల మీరు ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, అది మీకు నచ్చట్లేదు అనమాట. సో ఇలాంటిది ఏదో కూడా తెలుసుకొని నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు దాని మీద చాలా స్ట్రాంగ్గా ఫోకస్డ్గా ఉండి కూడా వర్క్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఓవర్గా కెరియర్కి సంబంధించి మనీ సంబంధించి ఓవర్గా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోవట్లేదు అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో దీని గురించి కూడా ఆలోచించి నేను నా మీద కూడా కేర్ తీసుకోవాలని చెప్పి కొంచెం ఫోకస్ని అంటే సెల్ఫ్ కేర్గా కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఇవి నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏం నడుస్తుంది అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీకు ఓవర్ థింకింగ్, స్పెషల్లీ ఎమోషనల్లీ ఎవరికైతే ఇది డ్రైనింగ్ అనిపిస్తుందో ఓవర్ థింకింగ్ వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతూ ఉందో, దీనివల్ల మీకు మీ పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది, పాజిటివ్గా అనిపించట్లేదు అని అంటే ఎస్పెషల్లీ మీలో
దీనికి సంబంధించి అది ఎండ్ అవుతుంది అన్నట్లు ఒకటి చూపిస్తుంది. అండ్ ఇంకోటి కొంతమందికి ఏంటంటే ఆ సిచ్యువేషన్స్, వేరే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండడము, ఓవర్గా రెస్పాన్సిబిలిటీస్ పెడుతూ ఉండడము, లేకపోతే మీకు ఏదో ఒకటి మీతో మాట్లాడడము అండ్ దానివల్ల మీకు థింకింగ్ అనేది నెగిటివ్గా జరుగుతూ ఉంది అని అంటే, లేకపోతే ఏదైనా చూసో చదువో మీకు నెగిటివ్ అనిపిస్తుంది అని అంటే దానికి సంబంధించి అది ఏదైతే నెగిటివిటీని మీకు కాజ్ చేస్తుందో అది ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు రియలైజ్ అవుతున్నారు ఇది నాకు అన్నెసరీ ఈ సిచ్యువేషన్, ఇప్పుడు ఈ స్ట్రెస్ నాకు అంతా వద్దు అని చెప్పేసి 10 of కంప్లీషన్ అనమాట, కంప్లీట్ చేసి ఒక క్లారిటీతో బయటికి రాబోతున్నారు అన్నది చూపిస్తుంది. సో ఇది దీనికి రిలేటెడ్ కూడా అయిండొచ్చు. సో ఇప్పుడు వరకు కొంతమంది మీరు ఊహల్లో కనుక ఉంటే, ఊహలో రెండూ ఉంటుంది రైట్, డ్రీమ్స్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. సో పాజిటివ్గా ఓవర్గా అజ్యూమ్ చేసుకొని అసలు స్టెప్ తీసుకోకపోవడము అది కూడా రాంగే, లేకపోతే ఓవర్గా నెగిటివ్ అనుకొని స్ట్రాంగ్గా లేకుండా, స్ట్రెంగ్త్ అనేది లేకుండా ఒక స్టెప్ తీసుకోకపోవడం కూడా అది కూడా కరెక్ట్ కాదు రైట్, అది కూడా ఇల్యూజన్స్లో డ్రీమ్స్లో ఉన్నట్లే. సో అలాంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో బోత్ వేస్ మీరు అలా ఓవర్గా పాజిటివ్గా ఉండి స్టెప్ తీసుకోకుండా, ప్రాక్టికల్గా ఆలోచించకుండా, లేకపోతే ఓవర్గా నెగిటివ్గా ఉండి ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోకుండా, రెండు విధాలుగా అది ఎండ్ అయిపోయి మీరు ప్రాక్టికల్గా ఒక క్లారిటీతో, ఒక ట్రూత్తో ఒక స్ట్రాంగ్ స్టార్ట్ అనేది తీసుకోబోతున్నారు అన్నట్లు మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ డెసిషన్స్ క్రాస్ రోడ్ నుంచి బయటికి రావడము, డెసిషన్స్ అనేది తీసుకోవడము, ఫైనల్లీ ఏదైతే మీకు క్లియర్గా చూడాలి అని అంటే దానికి సంబంధించి చూడడం అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఇది నేను చేయాల్సింది, ఇది నాకు క్లియర్ పాత్ అన్నట్లు మీరు నోటీస్ చేయబోతున్నారు నెక్స్ట్ కొద్ది గంటల్లో అన్నట్లు చూపిస్తుంది. డెఫినెట్లీ ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు. అది కూడా ఈ 7 of Swords అంటే ఎవరైతే మీకు మోసం లాంటి మాటలు మాట్లాడడము, డిసానెస్ట్గా ఉండడము, లేకపోతే మీతో కొంచెము పీస్ఫుల్గా కాకుండా రన్నింగ్ అవే ఎనర్జీ ఇలాంటిది ఏదైనా ఉంటే దాని నుంచి మీరు రియలైజ్ అయిపోయి ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే హెల్త్కి సంబంధించి కూడా ఉంది. నెక్స్ట్ కొద్ది గంటల్లో చాలా వరకు ఇక్కడ 10 of Swords ఉందంటే హెల్త్ అనేది కొంచెము ఒక రేంజ్ వరకు అంటే కొంచెం బాగా డిస్టర్బ్ చేస్తూ ఉండిండొచ్చు కొంతమందికి, అంటే ఇంకా అది ఫస్ట్ మేజర్ కన్సర్న్ అయ్యిండొచ్చు. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటి అని అంటే 10 of Swordsతో మీరు ఇంకా అలసిపోయారు, ట్రీట్మెంట్స్ దొరకట్లేదు, మెడిసిన్స్ అంతా ట్రై చేస్తున్నారు, ఎంత ట్రై చేసినా హీల్ అవ్వట్లేదు అని అంటే దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా హెల్త్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా తొందరలో గుడ్ న్యూస్ అనేది రావడము, ఏదైతే మీరు ఇప్పుడు సఫరింగ్ సిచ్యువేషన్లో ఉన్నారో అలాంటి దాని నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు హెల్త్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కూడా మీరు ఒక పాజిటివ్ గుడ్ న్యూస్ అనేది వినే ఛాన్సెస్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు మనీ ఖర్చు పెట్టే ఛాన్సెస్ డెఫినెట్లీ, అంటే ఏదో జనరల్గా నేను చెప్పట్లేదు, ఇక్కడ డైలీ థింగ్స్ అయితే అది ఉండేదే, అది దానికి నేను టారోలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఖర్చు పెట్టేది ఏంటంటే ఏదో పెద్దది అంటే అన్యూజువల్గా మనం డైలీ జనరల్గా తీసుకునే థింగ్స్ కాకుండా వేరే ఏదైనా డిఫరెంట్గా తీసుకునే థింగ్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి మీరు ఏదో గ్యాడ్జెట్స్, ఇంట్లో కిచెన్ సామాన్లు అయి ఉండొచ్చు, పెద్దవి ఉంటుంది రైట్, ఫ్రిడ్జ్, లేకపోతే ఫోన్స్, ల్యాప్టాప్, కంప్యూటర్స్, లేకపోతే ఇంటికి సంబంధించిన ల్యాండ్, ఇలాంటిది ఏదైనా ఉంటుంది రైట్. సో దీనికి సంబంధించి కూడా ఏదో పర్చేస్ అనేది చేయబోతున్నారు నెక్స్ట్ కొద్ది గంటల్లో తీసుకోబోతున్నాను అన్నట్టు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటనంటే అఫ్కోర్స్ జనరల్లీ హ్యూమన్ వేలో చెప్తున్నాను ఇది నేను, ఏంటంటే ఇది తీసుకునే వెంటనే మీకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అంటే అండ్ నేను ఇదేదో నెగిటివ్గా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. వేరే వాళ్ళకి చూపించుకొని నేను ఇది తీసుకున్నాను అని చెప్పి గొప్ప చెప్పుకునేది ఉంటుంది చూడండి, అలాంటిది కూడా ఏదో జరిగేది ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వడము, అదేదో తీసుకున్నారని చెప్పేసి, ఇంత టైం వరకు వెయిట్ చేస్తున్నారు, ఇది జరిగింది ఈ పని అని చెప్పేసి వేరే వాళ్ళతో చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్ట్రాంగ్గా. అంటే నేను ఇంత ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను అని చెప్పేసి చూపిస్తున్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. అంటే కొంచెం బూస్టింగ్ ఎనర్జీ, మిమ్మల్ని మీ గురించి మీరు కొంచెం గొప్ప చెప్పుకునే ఛాన్సెస్ కూడా నెక్స్ట్ కొద్ది గంటల్లో చూపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ మటీరియల్ గ్రోత్కి సంబంధించి అనమాట. ఓకే,
సో ఎస్, అండ్ కొంతమందికి ఇంకో ట్రావెల్కి సంబంధించి కూడా ఉంది. ట్రావెల్కి సంబంధించి కూడా స్టక్ అయిపోయారు డెసిషన్కి సంబంధించి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అంటే రీసెంట్లీ కనుక మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండడము. సో నెక్స్ట్ కొద్ది గంటలు ఏంటంటే దానికి సంబంధించి కూడా డెసిషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ప్లేస్లోనే ఉండాలా లేకపోతే వేరే ప్లేస్కి వెళ్తే గ్రోత్ ఉంటుందా ఏంటి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా మీరు డెసిషన్ చేసే ఛాన్సెస్ నెక్స్ట్ కొద్ది గంటల్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.